మాజీ మంత్రి కేటీఆర్ మీదకైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వ్యూహాత్మకంగా తన మీదకి అయితే బుల్డోజర్లు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అది అంటే వ్యూహాత్మకంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే మూసీ నది మీద తను మాట్లాడుతున్నారో దీంతోనే అయితే ఫామ్ హౌస్ మీదకి మరి బుల్డోజర్లు వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ గారు ఎలా మాట్లాడుతున్నారో మనం చూసాము. మూసీ నది మీద ఎగిరెగిరి పడుతున్నారు. సో దీంతోనైతే మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వ్యూహాత్మకంగా తన మీదకి ఇప్పుడు బుల్డోజర్లు పంపిస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఉందా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డు సమావేశంలో హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి విధి విధానాలు, మార్గదర్శకాలు వాటన్నిటి మీద మాట్లాడుతూ ప్లస్ దాన్ని కార్డులు ఇష్యూ చేసేటువంటి కార్యక్రమం జరిగింది గురువారం. ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి కనుక చూస్తే కనుక రేవంత్ రెడ్డి గారు రాబోయేటువంటి రోజుల్లో మాజీ మంత్రి కేటీఆర్ను మాత్రం ఖచ్చితంగా ఇరికిచ్చేటువంటి అవకాశం ఉంది. ప్లస్ ఆయన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో జన్వాడ ఫామ్ హౌస్ దాన్ని కూల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ క్లియర్గా ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు అని అంటే డెఫినెట్గా అది జరుగుతుందని చెప్పి అనుకోవాలి మనం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కేవలం కేటీఆర్కి సంబంధించిన ఫామ్ హౌస్ కదా, హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ విషయం కూడా ప్రస్తావించారు ఆ సమావేశంలో. అలాగే కేవీపీకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా ప్రస్తావించారు. వీళ్ళందరూ కలిసి పేదోళ్లను రెచ్చగొడుతూ ఉన్నారు. మూసీ నది ప్రక్షాళన చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఆ ప్రక్షాళన మూసీ నదికి సంబంధించినటువంటి ఒక సుందరీకరణ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ ఫామ్ హౌస్ల నుంచి వచ్చేటువంటి మురికి నీళ్ళు అని చెప్పి మొత్తం మూసీ నది నుంచి వస్తున్నాయి. ఆ మూసీ నది నీళ్ళల్లో మగ్గిపోతున్నారు పేదలు. వాళ్ళని సేఫ్ సైడ్గా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళ ఫామ్ హౌస్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కొంచెం చాలా ఘాటుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీ సంగతి చూస్తానని చెప్పి కూడా హెచ్చరించారు ఆ వేదిక మీద నుంచి. ఇప్పుడు ఒకవైపు హైడ్రా దూకుడుగా వెళ్తున్నటువంటి క్రమంలో అది వెనక తగ్గింది, హైడ్రా కూల్చివేతలు ఉండవు అనుకొని భావిస్తూ ఉన్నారు. ప్లస్ హైడ్రా కూల్చివేతలు కనుక ఉంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో పేదలతో కలిసి మేమందరం అడ్డుకుంటాము అని చెప్పి కేటీఆర్ వీళ్ళందరూ కూడా కొంత ఎగిరెగిరి పడుతూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు హైడ్రా సంబంధించి లేదా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి ఎవరు దాన్ని ప్రపోజ్ చేశారు, ఎవరు తయారు చేశారు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని తయారు చేశారు. తయారు చేసినటువంటి దాన్ని ఇప్పుడు తప్పుపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు దీని మీద అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి కూడా రేవంత్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి అని అంటే, గంగా ప్రాజెక్టు, నమో గంగా ప్రాజెక్టు చేశారు కదా వారణాసిలో. అది చేసినప్పుడు మీకు కిలోమీటర్కి 17,000 కోట్లు అయినప్పుడు అదే మూసీ నది సుందరీకరణకు సంబంధించి 2,700 కోట్ల రూపాయలు ఎందుకు అవుతుంది కిలోమీటర్కి అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది ఒక పెద్ద కుంభకోణం. 150,000 కోట్లతోటి మూసీ నది సుందరీకరణ కార్యక్రమం పెడుతున్నారు. దానికి సంబంధించి మూసీ నది కార్పొరేషన్ దాన్ని ఏర్పాటు చేశారు, సుందరీకరణ కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ ద్వారా 150,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ని చేయడం ద్వారా కమిషన్లు కొట్టేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్ అనేది కేటీఆర్ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు. కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఆల్రెడీ చేశారు. కాళేశ్వరం సంబంధించి అది చేసి 1,00,000 కోట్లు చేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాంట్లో ఎంత దోచేశారు అనేది దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు అసలు జిఎస్టీ కూడా కట్టకుండా ఎగ్గొట్టినటువంటి మెగా సంస్థకి అది నిర్మాణాన్ని ఇచ్చారు. అది సిబిఐ ఎంక్వైరీ కూడా నడుస్తుంది. సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకా దాచిపెట్టారు. మెగా మీద సిబిఐ ఎంక్వైరీకి వేశారు, కానీ దాన్ని దాచిపెట్టారు. సిబిఐ ఎంక్వైరీ నడుస్తుందా లేదా అనేది కూడా బయటికి రాకుండా చేయగలిగారు. ఇప్పుడు ఇదే మెగా కంపెనీకి మూసీ ప్రాజెక్టు ఇప్పించాలని చెప్పి కేటీఆర్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఓపెన్ టెండర్లు పిలిచి, గ్లోబల్ టెండర్లను పిలిచి ఎవరైతే దాన్ని చేయగలరో దానికి ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. కానీ కేటీఆర్ గారు ఈ మొత్తం పేదలని రెచ్చగొట్టడం ద్వారా అసలు మూసీ సుందరీకరణ అనే దాన్ని ఆపేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక హిడెన్ ఎజెండా ఉంది అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి మాట. హిడెన్ ఎజెండా ఏంటంటే తాను అనుకున్నటువంటి కాంట్రాక్టర్కి మెగాకి ఇప్పించాలి అనేది ఆయన ఎజెండా. అవన్నీ కుదరదు, పప్పులు ఉడకవు,
ప్లస్ హైడ్రా అనేది ఆగదు. హైడ్రా అనేది మీ పెద్దోళ్ళ ఫామ్ హౌస్ని కూల్చేయడానికే పెట్టాను నేను. చెరువులు అలాగే మూసీ నది మీద ఉన్నటువంటి మూసీ దాని పక్కన ఉన్నటువంటి ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో అన్నింటినీ తొలగిస్తాను. పేదలనేమో మూసీ నది మీద ఉండేటువంటి మురికి నీళ్ళ పక్కన ఉండమంటున్నారు. వీళ్ళేమో వీళ్ళ పేర్లు చెప్పి అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, చెరువుల్లో కట్టుకున్నారు, చెరువులను ఆక్యుపై చేశారు కొన్ని వందల ఎకరాలని అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్తున్నారు. ఆయన అదేదో మామూలుగా చెప్తున్నారు, ముఖ్యమంత్రి హోదాలో చెప్తూ ఉన్నారు. ఆ డిజిటల్ హెల్త్ కార్డు ఇష్యూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మొత్తం స్పీచ్ని చాలా ఆసక్తిగా అందరూ విన్నారు. కారణం ఏంటంటే మొత్తం రాద్ధాంతం జరుగుతుంది. సమంతకు సంబంధించినటువంటి ఇష్యూ, తన సహచర మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అవుతారేమో అని చెప్పి అందరూ భావించారు. కానీ ఎక్కడ రెస్పాండ్ కావాలా రేవంత్ రెడ్డి గారు. కేవలం ఫామ్ హౌస్లు గురించి మాత్రమే మాట్లాడారు. అది కూడా హరీష్ రావు, కేటీఆర్, కేవీపీకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ల గురించి మాట్లాడారు. ప్రత్యేకించి వీళ్ళ ముగ్గురు ఫామ్ హౌస్ల గురించి ఎందుకు మాట్లాడారని అంటే, కేవీపీకి సంబంధించినటువంటి ఇష్యూలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గానే రియాక్ట్ అవుతున్నారు. వీళ్ళంతా వెలమకు సంబంధించినటువంటి, వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక పెద్ద నెట్వర్క్ నడుపుతున్నారు తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీలో కేవీపీకి ఉన్నటువంటి పరిచయాలతోటి కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్లే చక్రం తిప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది మొదటి నుంచి వినిపిస్తూ ఉంది. ప్లస్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక టీంని ఇప్పటికి కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ నడిపిస్తుంది అనేటువంటి భావన రేవంత్ రెడ్డి మదిలో ఉంది. ఎందుకంటే ఈ మాట మదిలో ఉంది నీకు ఎలా తెలుసు అని చెప్పి అంటారు కూడా. బట్ పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో కేటీఆర్ కాంగ్రెస్, హరీష్ రావు కాంగ్రెస్, కవిత కాంగ్రెస్, సంతోష్ రావు కాంగ్రెస్, కేసీఆర్ కాంగ్రెస్, ఇలా రకరకాల కాంగ్రెస్లు ఉన్నాయి. వీళ్ళు కొంతమంది కోవట్లు ఉన్నారు అని చెప్పి అప్పట్లో ఆయన అనౌన్స్ చేశారు. సో కాబట్టి ఇప్పటికీ కూడా ఉన్నారా అని అంటే తగ్గిపోయి ఉండొచ్చు. బట్ పూర్తిగా అయితే కోవట్లు లేరని చెప్పి చెప్పలేము. వాళ్ళందరికీ లీడర్ ఎవరంటే కేవీపీ అనేది ఆయన భావన, ఎవరు రేవంత్ రెడ్డి గారి యొక్క భావన. అందుకే కేవీపీ గారు తెలంగాణ రాజకీయాల మీద పెత్తనం చలాయించాలని ఇప్పటికి కూడా చూస్తున్నారు, కేసీఆర్ గారిని అడ్డు పెట్టుకొని అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ఒక అభిప్రాయం. అందుకే ఎప్పటికప్పుడు కేవీపీకి సంబంధించినటువంటి ఎత్తుగడల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఆయన. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కావటం, పిసిసి కావటం, ముఖ్యమంత్రి కావటం అని అంటే అంత ఈజీ కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి 4వ సంవత్సరంలోనే పిసిసి ముఖ్యమంత్రి కాగలిగారు. అంటే వాళ్ళందరినీ ఒక వాళ్ళకు తీసుకొచ్చి వాళ్ళందరి ఆమోదయోగ్యంతో ఆయన ఈ పదవులు చేపట్టారు కదా. అంటే దాని అర్థం ఏంటి, ఎక్కడికక్కడ ఈ కోర్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అదుపులో చేసుకుంటూ, ఈ కోర్టు లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక కంట కనిపెట్టి మొత్తం రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. సో కేవీపీని ఎందుకు బాగా టార్గెట్ చేస్తున్నారంటే, ఇప్పటికీ కూడా కేవీపీ ఢిల్లీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ద్వారా కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆస్తుల్ని, తర్వాత ఫామ్ హౌస్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ఒపీనియన్. అందుకే ఆయన ఏమన్నారంటే, ఆ సమావేశంలో 1500 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్నాయి, ఈ 1500 కోట్లలో 500 కోట్లు ఇవ్వండి, పేదలకు ఇవ్వచ్చు కదా, మరి అంత బాధపడే వాళ్ళు మూసీ నదికి సంబంధించినటువంటి వాళ్ళు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 500 కోట్ల రూపాయలు ఇచ్చి మీరు ఆదుకోండి. ప్రభుత్వం వైపు నుంచి చట్ట ప్రకారం మేము ఏదైతే ఆదుకోవాలో వాళ్ళని ఆదుకుంటాం, డబుల్ బెడ్రూమ్ హౌస్లు ఇస్తాం, అవసరమైతే ల్యాండ్కి ల్యాండ్ ఇస్తాం అని చెప్పి కూడా చెప్పారు. కానీ మూసీ సుందరీకరణ అయితే ఆపం, మీ ఫామ్ హౌస్లు కూల్చడం ఖాయం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళని ఎవ్వరూ కాపాడలేరు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆ ఫామ్ హౌస్లను కూల్చి తీరుతారు అని చెప్పి మనం అనుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.